చంద్రబాబును సిపిఐ రామకృష్ణ కలిశారు. జీవో నంబర్ 1 పై టీడీపీ సిపిఐ ఏకాభిప్రాయానికి వచ్చిందని రామకృష్ణ తెలిపారు. త్వరలో కాంగ్రెస్ జనసేన సిపిఎం నేతలతో భేటీ అవుతానని రామకృష్ణ తెలిపారు. జీవో 1 పై హైకోర్టు బెంచ్కు రాకుండా వైసీపీ సర్కారు ప్రయత్నించిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు లేకుండా కనీసం రోడ్ సైడ్ ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడానికి అనుమతించకుండా ఒక ఊరేగింపు కూడా చేసుకోవడానికి అనుమతించకుండా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉందంటే అసలు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు తన సొంత నియోజకవర్గంలో పోకుండా ఆటంకపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే అదేవిధంగా రేపు 20వ తేదీ నుంచి ప్రత్యేక హోదా కోసం విద్యార్థి యువజన సంఘాల వారు బస్సు యాత్ర పెట్టుకుంటే నీకేమయ్యా నొప్పి? బస్సు యాత్రకు పర్మిషన్ ఇవ్వవా? ఎందుకు ఆపుతా ఉన్నావు? హిందూపురం టు ఇచ్చాపురం వరకు 15 రోజుల పాటు విద్యార్థి యువజన సంఘాలంతా కూడా చేస్తూ ఉంటే దానికి నువ్వు వాళ్ళ ఈ రోజు వరకు కూడా నువ్వు పర్మిషన్ ఇవ్వవా? పర్మిషన్ ఎందుకు? ఆ తర్వాత మన కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను పాదయాత్ర చేస్తూ ఉంటే దానికి నువ్వు పర్మిషన్ ఇవ్వవు. స్టీల్ ప్లాంట్ కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛది.